తెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. జనవరి 21, 2026న ఏలూరులో రహదారి భద్రత, సాంకేతికత మరియు పరివర్తన అనే నినాదంతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ప్రోత్సహిస్తూ ర్యాలీ సాగింది. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత సమన్వయంతో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మీ ప్రసన్న మరియు శ్రీమతి వై అరుణ ఝాన్సీరాణి పాల్గొన్నారు. జనవరి 22, 2026న బీఎస్సీ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ మరియు బీఎస్సీ మైక్రోబయాలజీ విద్యార్థులు తమ విద్యా పాఠ్యాంశంలో భాగంగా గుడ్ సమారిటన్, క్యాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ విద్యా సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్శన సైద్ధాంతిక వివరణలను ఆచరణాత్మక అనుభవంతో అనుసంధానించడానికి లక్ష్యంగా సాగింది. విద్యార్థులు హిస్టోపాథాలజీ, సైటాలజీ, మైక్రోబయాలజీ మరియు జనరల్ క్లినికల్ లాబొరేటరీతో సహా కీలక విభాగాలను సందర్శించారు. అంటువ్యాధి నిర్ధారణ మరియు సాధారణ పరిశోధనలపై లోతైన అవగాహన పెంపొందించుకున్నారు. వారికి ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్ పరికరాలు, సిటీ స్కాన్ విభాగంలో అధునాతన ఇమేజింగ్ పద్ధతులు మరియు సెంట్రల్ స్టెరైల్ సర్వీసెస్ విభాగంలో స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్శన ఆధునిక ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై విద్యార్థుల అవగాహనను మెరుగుపరిచింది. మైక్రోబయాలజీ లెక్చరర్లు ఈ అవంతి మరియు శ్రీమతి కనకస్వాతి విద్యార్థులతో పాటు ఈ సందర్శనలో పాల్గొన్నారు. జనవరి 22, 2026న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల మరియు విశ్వవిద్యాలయ కరాటీ జట్టు 2025-2026 కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో కరాటీ జట్టు ఎంపికలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం బీసీఏ విద్యార్థిని కానూరి దామ్ని సుధా కథ మరియు కుమితే -68 కిలోల విభాగం రెండిటిలోనూ బంగారు పథకం సాధించి మార్చి 17 నుండి 21, 2026 వరకు భోపాల్లోని సెజ్ విశ్వవిద్యాలయం జరగబోయే విశ్వవిద్యాలయ జాతీయ కరాటీ పోటీలకు ఎంపికైంది. ప్రథమ సంవత్సరం బీకాం విద్యార్థిని రామకూరి స్వర్ణకుమారి కుమ్మెతే -55 కిలోల విభాగంలో రజత పథకం సాధించి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విజేతలను అభినందించి వారి అంకిత భావం, క్రమశిక్షణ మరియు క్రీడా స్ఫూర్తిని ప్రశంసించారు. జనవరి 24, 2026న రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగిన వందే మాతరం శతజయంతి వేడుకల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఏ జ్యోతి, శ్రీమతి మార్గరెట్ మరియు శ్రీమతి చిట్టెమ్మ వివిధ కళాశాల నుండి వచ్చిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వందే మాతరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను చాటి చెప్పి విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించింది. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇది సాంస్కృతిక మరియు జాతీయ విలువల పట్ల కళాశాల యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. జనవరి 24, 2026న బాలిక దినోత్సవం మరియు పాస్ చట్టంపై మహిళల అధ్యయన కేంద్రం ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం జాతీయ బాలిక దినోత్సవం మరియు పోస్ట్ చట్టంపై అవగాహన అనే 2 కార్యక్రమాలను నిర్వహించారు. సామాజిక శాస్త్రాల విశ్రాంతి విభాగాధిపతి శ్రీమతి డి బ్రహ్మేశ్వరి ముఖ్య వక్తిగా పాల్గొన్నారు. ఆమె సమాజంలో మహిళల కీలక పాత్రను, మహిళల నేతృత్వంలో ఉద్యమాలను గురించి వివరించి భవిష్యత్తు నాయకత్వం వైపు విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం ఆమె మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 గురించి వివరిస్తూ చట్టపరమైన రక్షణలు, మహిళల గౌరవప్రదమైన ప్రవర్తన మరియు పాస్ట్ కమిటీ పాత్రలను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ పద్మావతి సమన్వయం చేశారు. జనవరి 25, 2026న కళాశాల జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించింది. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఆర్ చిట్టెమ్మ బిఏ మరియు బీసీఏ విద్యార్థులతో కలిసి ఏలూరు జిల్లా మండలం రెవెన్యూ శాఖ అధికారంతో జిల్లా స్థాయి ఓటర్ల అవగాహన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ప్రజలలో ఎన్నికల అవగాహన మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగింది. జనవరి 25, 2026న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యుత్తమ సేవ మరియు నాయకత్వానికి గుర్తింపుగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ గారికి జిల్లా కలెక్టర్ ఎన్జీఓ కేటగిరీలో గణతంత్ర దినోత్సవ మెరిటోరియస్ అవార్డు 2026 ప్రదానం చేశారు. ఈ అవార్డు ఆమె ఆదర్శప్రాయమైన నాయకత్వం, సమర్థవంతమైన పాలన మరియు సంస్థాగత శ్రేష్టత మరియు ప్రజాసేవ పట్ల నిరంతర నిబద్ధతకు కొలమానం. కళాశాల అధ్యాపకురాలు మరియు యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అయిన శ్రీమతి ఆర్ చిట్టెమ్మ
గణతంత్ర దినోత్సవం మెరిటోరియస్ సర్టిఫికేట్ 2026ను అందుకున్నారు. సామాజిక సంక్షేమం, మానవతా కార్యక్రమాలు, సమాజాభివృద్ధి మరియు సేవ పట్ల ఆమె అచంచలమైన అంకితభావం వంటి అంశాలలో చేసిన కృషికి ఆమెను సత్కరించారు. ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ జర్నల్లో పరిశోధనను ప్రచురించింది. గణనీయమైన విద్యా విజయాన్ని సూచిస్తూ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఆన్లైన్ లో 3 పరిశోధనాల వ్యాసాలను ప్రచురించారు. ఇది పీడ్ రివ్యూ ఇంటర్నేషనల్ జర్నల్ ISSN వాల్యూమ్ 14 ప్రత్యేక సంచిక S1 జనవరి 2026. ఈ పత్రాలు అయస్కాంత నానో పార్టికల్స్, నానో ఫ్లూయిడ్స్ మరియు ఫెర్రో ఫ్లూయిడ్స్ మరియు పునఃస్ఫటికీకరణ మరియు ధాన్యం పెరుగుదల కోసం మోడలింగ్ విధానాలపై దృష్టి సారించాయి. ఈ వ్యాసాల రచనలో విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలతతో పాటు డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ డి శ్రీను, శ్రీమతి దీప్తి భార్గవ, శ్రీమతి పి అనుష, శ్రీమతి ఎన్ మాధురి రోజ్ మరియు శ్రీమతి కె సత్యవతి పాల్గొన్నారు. ఈ విజయం నాణ్యమైన పరిశోధన మరియు అంతర్ విభాగ ఆవిష్కరణల పట్ల ఆ విభాగం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. జనవరి 26, 2026న ఇద్దరు ఇంటర్మీడియట్ అధ్యాపకులను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన జాతీయ గురురత్న ఉపాధ్యాయ అవార్డులు 2026లో సత్కరించారు. దీనిని చెన్నైలో మారిటైన్ ఫౌండేషన్ అండ్ AMT విశ్వవిద్యాలయం డాక్టర్ జె రామచంద్రన్ ప్రదానం చేశారు. B&RM లో జూనియర్ లెక్చరర్ శ్రీమతి వి కుమారి ఉత్తమ యువోపాధ్యాయ అవార్డును అందుకోగా, B&RM లో జూనియర్ లెక్చరర్ శ్రీమతి కె శిరీష ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డుతో గుర్తింపు పొందారు. కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకుల వారి అంకిత భావం, శ్రేష్టత మరియు విద్యకు స్ఫూర్తిదాయకమైన కృషిని అభినందిస్తూ వారి విజయం సంస్థకు గర్వకారణం అన్నారు. జనవరి 31, 2026న కళాశాల 73వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ గారి వార్షిక నివేదికతో సభ ప్రారంభమైంది. కళాశాల సాధించిన విజయాలను, అందుకున్న అవార్డులను గురించి సభకు పరిచయం చేశారు. విద్యార్థుల కళాశాల జీవితానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో కళాశాల అనేక రంగాల్లో ఉత్తమ కళాశాలగా ఎంపికైందని, ఈ విజయాల వెనుక కళాశాల యాజమాన్య అధ్యాపకుల, విద్యార్థుల కృషి ఉన్నదని తెలియజేశారు. ముఖ్యంగా మన కళాశాల గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆర్థికంగా వెనుకబడిన మహిళా విద్యార్థినులకు చేయూతనిచ్చి వారి జీవితాల్ని సరైన మార్గంలో నడిపించడానికి కృషి చేస్తుందని వివరించారు. ఏలూరు జిల్లాకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన అక్షజ ప్రాజెక్టులో కళాశాల కూడా భాగం కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ మరియు విశిష్ట పూర్వ విద్యార్థిని శ్రీమతి రేలంగి సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై ఆమె BSc రోజుల మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. క్యాంపస్ విలువలను మరియు జీవిత సవాళ్లను ఎదుర్కోవటానికి ధైర్యాన్ని ఎలా పెంపొందించిందో తెలియజేశారు. APSCHE వైస్ చైర్పర్సన్ మరియు పూర్వ విద్యార్థిని శ్రీమతి రత్నశీల రాణి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరై విద్యార్థులు రాజీ పడకుండా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను విద్యారంగంలో రాణింపజేసి మహిళా సాధికారత వైపు నడిపించడానికి తమ కళాశాల 7 దశాబ్దాలుగా కృషి చేస్తుందని కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్ అన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ వారం టెరిసెన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని CHSD సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ జె జాహ్నవి BCA ద్వితీయ సంవత్సర విద్యార్థిని. నేను మీ వి అంబిక BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం.